అయినా బర్త్డే వాళ్ళు పెట్టుకుని గిఫ్ట్ ఇవ్వాలో కొంటారా? ఎప్పుడు కొంటే ఏంట్రా బాబు, కొన్నాం కదా. అరే ఇక్కడ యాక్సిడెంట్ అయిందిరా. అరే అవునరా, ఏమైందిరా? అరే వద్దురా, ఇప్పటికే లేట్ అయిందిరా. చెల్లి బర్త్డే రా, వెళ్దాంరా. అక్కడ యాక్సిడెంట్ అయిందిరా. అక్కడ అంతమంది ఉన్నారు కదరా, వాళ్ళు చూసుకుంటారులేరా. సంజు, 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 సంజు. ఈ బర్త్డే గర్ల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? హలో సంజు, ఎక్కడున్నావు? అన్న నేను రాజునన్నా. రే రాజు, సంజు ఫోన్ నీ దగ్గర ఉందేంట్రా? అన్న సంజుకి యాక్సిడెంట్ అయిందన్న, ఇక్కడ దక్కపల్లూరులో. ఇక్కడ యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్ ఏంట్రా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఎలా ఉంది? ఐమ్ సారీ అన్న, షీఈ్ నో మోర్. ఇక్కడ అంతమంది ఉన్నారు కదరా, వాళ్ళు చూసుకుంటారులేరా. లైఫ్లో ప్రతి బిగినింగ్కి ఒక ఎండ్ ఉంటుంది. ఆ ఎండే ఇంకో బిగినింగ్ అవుతుంది. కానీ బిగినింగ్గా ఎండా అన్నది ముఖ్యం కాదు. ముందు నుండి ఈరోజు ఏం నేర్చుకున్నావు అన్నదే ముఖ్యం. నేను నేర్చుకున్నా. నాకెందుకులే అనుకుంటే నా దాకా వచ్చేదాకా తెలియలేదు నేను చేస్తుంది తప్పని. ఒక చిన్న తప్పు ఒక మనిషి ప్రాణం తీస్తుందని ఎవ్వరూ అనుకోరు. ఒక చిన్న సహాయం అదే ప్రాణం కాపాడుతుందని కూడా ఎవరు అనుకోరు. తప్పు నేను చేశా, కానీ అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కరు రియాక్ట్ అయినా నా చెల్లి ప్రాణాలతో ఉండేది. చిన్నప్పుడు కింద పడితే పైకి లేవడానికి అమ్మా నాన్న సహాయం చేసేవాళ్ళు. పెద్ద అయ్యాక అవసరం లేకుండా పోయింది. అంటే కింద పడితే లేవలేని వాడే సహాయం కోసం ఎదురు చూస్తాడు. నువ్వు చేసిన ప్రతిసారి వాడు లేస్తాడు. లేచిన ప్రతిసారి ఏదోటి సాధిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా చిన్న సహాయం మాత్రమే. ఒకడికి సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎవడో ఒకడు వచ్చి హెల్ప్ చేస్తాడు అనుకునే బదులు ఆ ఒక్కడివి నువ్వే అవ్వచ్చుగా. బీ ద వన్.